రికార్డింగ్ స్క్రీన్ ఎవరైతే స్క్రీన్ షేరింగ్ లో చేస్తారో వాళ్ళే రికార్డింగ్ చేస్తారు, మీరు ఎవరు టచ్ చేయొద్దు ప్లీజ్. తర్వాత పీసెస్ గా వస్తుంది, మీకే ప్రాబ్లం అవుతుందండి, నాదేం లేదు. సో ఈరోజు మనము SAP FICO కి సంబంధించిన ఇంకొంత బేసిక్ డేటా అనేది తెలుసుకుందామండి. సో ఈరోజు మనము యాక్చువల్గా క్లయింట్ అంటే ఎవరు, అసలు మనం ఎవరికి వర్క్ చేస్తామో ఏంటి, ఇవన్నీ చూద్దాము. కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. సో మీకు ఒకటి ఇమేజ్ ఒకటి ఉంది చూడండి. యాక్చువల్గా ఈ రోజు నుంచి మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే FI సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేద్దామండి. సో యాక్చువల్గా FI ఏంటి FIలో మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. FI చూడండి, నేను చెప్పిన చోట మీరు కర్సర్ మూవ్ చేయాలండి. నేను ఏ పాయింట్ అయితే చెప్తున్నానో ఆ పాయింట్ దగ్గర కర్సర్ మూవ్ చేయాలి. చూడండి ఇప్పుడు FI అంటే ఏంటి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని చెప్పాను నేను మీకు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే కంప్లీట్ FI సంబంధించినంత కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ కింద వస్తుంది. CO అంటే కంట్రోలింగ్ అనమాట ఇదంతా కూడా. సో మనం FICO నేర్చుకుంటాం. FIలో కొంత కొన్ని టాపిక్స్ అనేవి ఆల్మోస్ట్ చాలా వరకు నేర్చుకుంటామండి. COలో కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఇట్లా కొన్ని ఉన్నాయి, అవి నేర్చుకుంటాం మనం. అందరూ మీట్లో ఉండాలండి. సో FIలో మనకి ఇప్పుడు మనం FIకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ చేస్తామండి. సో FI అంటే అసలు మామూలుగా FIలో కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. కంపెనీ కోడ్ ఈజ్ హైయెస్ట్ హైరార్కీ అంటారండి FIలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే CO చూసామనుకోండి, COలో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది. కంట్రోలింగ్ ఏరియా ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ అంటారండి. అలాగే MM చూసామనుకోండి, MMలో ప్లాంట్ ఈజ్ ద హైయెస్ట్ హైరార్కీ. అట్లా ఒక్కొక్క మాడ్యూల్లో SAPలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్లో పర్టికులర్ కాంపోనెంట్ ని హైయెస్ట్ హైరార్కీ కింద కన్సిడర్ చేస్తారు. FI అంటే కంట్రోలింగ్ ఏరియాని హైయెస్ట్ హైరార్కీ అంటారు. CO అంటే కంట్రోలింగ్ ఏరియాని హైయెస్ట్ హైరార్కీ అంటారు. MMలో ప్లాంట్ ని హైయెస్ట్ హైరార్కీ అంటారు. ఇట్లా ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క దాన్ని హైయెస్ట్ హైరార్కీ అని చెప్తుంటారండి. ఒక్కొక్క దాన్ని హైయెస్ట్ హైరార్కీ అంటారు. సో మనం FIలో ఉన్నాం కాబట్టి కంపెనీ కోడ్ ఈజ్ హైయెస్ట్ హైరార్కీ అని చెప్తుంటారు. సో కంపెనీ కోడ్ అనమాట. కంపెనీ కోడ్ అనే దాన్ని మనం హైయెస్ట్ హైరార్కీ కింద కన్సిడర్ చేస్తామండి. తర్వాత మీరు చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ వన్ ఇమేజ్ ఓపెన్ చేయండి. అసలు రైట్ సైడ్ నుంచి థర్డ్ వన్. మేజర్గా మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఇంకొకటి ఏంటంటే, మీరు జాబ్లోకి వెళ్ళిపోయారండి. జాబ్లోకి వెళ్ళారు, మన వాళ్ళందరూ కోర్స్ కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్గా, ప్రాపర్ ప్రాక్టీస్, ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాపర్గా ప్రిపేర్ అయిన తర్వాత జాబ్లోకి వెళ్ళారు. మీకు ఏదన్నా ఒక కంపెనీలో జాబ్ రావచ్చండి. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టెక్ మహేంద్ర ఆర్ ఎనీ అదర్ IT కంపెనీ. ఏ కంపెనీలో అయినా సరే జాబ్ రావచ్చు. సో ఇట్లా మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు కంపెనీలో జాబ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే, మీకు ఓన్లీ మీరు ఏ కంపెనీలో IT కంపెనీలో అయితే వర్క్ చేస్తారో అక్కడ మీకు ఓన్లీ వాళ్ళు శాలరీ మాత్రమే ఇస్తారండి. మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్స్ అనమాట. క్లయింట్స్ ఉంటారు. మనం ఎవరికి వర్క్ చేస్తాము, మనము మనకు ఉన్నటువంటి క్లయింట్స్ వర్క్ చేస్తాం. ఎగ్జాంపుల్, మీరు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారు, లేకపోతే మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నారండి. సో మైక్రోసాఫ్ట్కి, ఇన్ఫోసిస్కి, లేకపోతే టెక్ మహేంద్ర ఏదైనా వచ్చండి, వీళ్ళందరికీ కూడా క్లయింట్స్ ఉంటారు. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. వైజాగ్ స్టీల్ అని ఒకటి ఉంది. వైజాగ్ స్టీల్, రిలయన్స్, హీరో హోండా అని చూపిస్తున్నాను. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. అది రియల్ టైంలో ఎట్లయినా ఉండొచ్చు. మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎవరైనా సరే క్లయింట్స్ ఉంటారండి. ఈ క్లయింట్స్ ఏమంటారంటే మనం హైయెస్ట్ హైరార్కీ అంటారు. క్లయింట్ అనేవాడు హైయెస్ట్ హైరార్కీ అంటారు. క్లయింట్ అనేవాడు మనకి యాక్చువల్గా దేవుడితో సమానం అనమాట. క్లయింటే మనకి హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని కూడా చెప్తుంటారండి. హైరార్కీ అనే బదులు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అనొచ్చు మనం. క్లయింట్ అనేవాడిని హైరార్కీ అనేది కాకుండా మనం హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అన్నాం. ఎందుకంటే క్లయింట్ అనేవాడికి అంత ప్రిఫరెన్స్ ఇస్తారండి. క్లయింట్కి హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఎందుకంటే మీరు ఏ కంపెనీలో అయినా వర్క్ చేయొచ్చు, ఎనీ IT కంపెనీలో వర్క్ చేయొచ్చు, కానీ మీకు కంప్లీట్గా శాలరీ ప్రొవైడ్ చేసేది, ఇదంతా చేసేది అందరూ కూడా ఎవరంటే మీ క్లయింట్సే మీకు శాలరీ ఇస్తారు. అంటే క్లయింట్ ద్వారా కంపెనీకి వస్తే, కన్సల్టింగ్ కంపెనీస్కి వస్తే కంపెనీ వాళ్ళు మనకు కొంత శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది అనమాట. మనం వర్క్ చేసేది ఎవరికి, మన క్లయింట్స్కి వర్క్ చేస్తామండి. అందువల్ల క్లయింట్ ఏమంటారంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారండి. హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఎనీ క్లయింట్ అవ్వచ్చు. మనం చేసే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చేసే ప్రతిదీ కూడా డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ని బట్టి మనం చేస్తామండి. మనకున్న క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి, క్లయింట్ని బేస్గా చేసుకుని మనము సర్వీస్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే క్లయింట్ అనేవాడిని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. క్లయింట్ లేకపోతే ఏమీ లేదండి.
క్లయింట్ ద్వారానే మనకి ఏది జరిగినా సరే. కాబట్టి క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫిల్ చేసుకుంటూ మనము ఎస్ఏపిలోకి వాళ్ళ డేటాని లేకపోతే వాళ్ళ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన విధంగా అవుట్పుట్స్ అనేవి ఇస్తుంటాం. ఎవరికి ఇస్తాము? క్లయింట్కి ఇస్తాం. సో మీరు ఏ వర్క్ చేసినా సరే కంప్లీట్గా క్లయింట్కి చేస్తామని మీనింగ్. అందువల్ల ఏమంటారంటే క్లయింట్ అనేవాడిని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఇంటర్వ్యూలో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేజర్గా డిస్కస్ చేసేది మీరు ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ అని కాదు. మీ క్లయింట్ ఎవరు, మీ క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, ఎటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు, వాళ్ళకి మార్కెట్లో ఎంత షేర్ ఉంది, వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఇదే ఎక్కువ డిస్కస్ చేస్తారు. అంటే ఎస్ఏపి నాలెడ్జ్తో పాటు క్లయింట్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్లయింట్కి సంబంధించిన డేటా అంతా కూడా కంప్లీట్గా బ్లూ ప్రింట్స్ రూపంలో ఉంటుందండి. బ్లూ ప్రింట్స్ అంటారు. ప్రతి పాయింట్ మీకు రియల్ టైం యూజ్ అవుతుందండి. క్లయింట్కి సంబంధించిన డేటా అంతా కూడా బ్లూ ప్రింట్స్ రూపంలో ఉంటుంది. సో ఆ బ్లూ ప్రింట్స్ని బేస్గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అంతా కూడా చేస్తుంటాం, మనం ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తుంటాం. క్లయింట్ అంటే ఏంటో తెలుసు మీకు. సో క్లయింట్ డేటా అంతా కూడా ఎక్కడ ఉంటుంది? బ్లూ ప్రింట్స్ రూపంలో ఉంటుంది. ఈ బ్లూ ప్రింట్స్ కూడా మనమే తయారు చేస్తాం. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ అంటారండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్లో పార్ట్ అన్నమాట. సో క్లయింట్ డేటా అంతా కూడా బ్లూ ప్రింట్స్ రూపంలో ఉంటుంది. బ్లూ ప్రింట్స్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తుంటాం, ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తుంటాం. డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి అనమాట. సో ఇది క్లయింట్ అంటే అదనమాట. క్లయింట్ కి లేకపోతే మీరు మీరు వర్క్ చేసేటటువంటి కంపెనీకి డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తారు, వాళ్ళందరూ పేరోల్స్, వాళ్ళు మీకు శాలరీ పే చేస్తారు. బట్ మీరు కంప్లీట్ గా వర్క్ చేసేది అంతా కూడా మీ క్లయింట్స్ కి. ఓకేనా? సో అందుకే క్లయింట్ ఏమంటారంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. క్లయింట్ అనేవాడు మనకి దేవుడితో సమానం అండి. సో ఇది క్లయింట్. హూ ఇస్ ద క్లయింట్? క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. మీరు ఏ కంపెనీలో వర్క్ చేయండి, మీకు క్లయింట్స్ ఉంటారు. మీ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని క్లయింట్ కి మనం వర్క్ చేయడం జరుగుతుంది. దీన్నే వీళ్ళనే క్లయింట్స్ అంటారు. క్లయింట్స్ ద్వారా మనకి శాలరీస్ ఇవన్నీ కూడా మన కన్సల్టింగ్ కంపెనీస్ కి శాలరీస్ పే చేస్తారు వాళ్ళు. సో పే చేసిన తర్వాత వాళ్ళ ద్వారా మనకి శాలరీస్ అనేది రావడం జరుగుతుంది. సో క్లయింట్ అనేవాడిని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. మీరు ఒకటే పాయింట్ మీ మైండ్ లో ఉండాలండి. క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మీరు వర్క్ చేసేది అంతా కూడా కంప్లీట్ గా క్లయింట్ కే వర్క్ చేస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ మీకు దాని పక్కన ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ కండి. రైట్ సైడ్ ఇమేజ్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఎస్ఏపిలో టోటల్ గా మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఎస్ఏపిలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చేస్తున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఏం చేస్తున్నాము? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. ఇప్పుడు యాక్చువల్గా మనం ఈ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చేయకముందు చాలా సినారియో ఉంది మనం డిస్కస్ చేయాల్సింది. కానీ నేను ఒక 10 to 15 క్లాసెస్ అయిన తర్వాత చెప్తాను. ఎందుకంటే కొంచెం టఫ్ గా, కొంచెం క్రిటికల్ గా అనిపిస్తుంది అది మీకు ఇప్పుడు వింటే కనుక. స్టార్టింగ్ లోనే కొంచెం మీకు డిఫరెంట్ గా అనిపిస్తుంది.